హస్తినాపురం డివిజన్ పరిధిలోని భూపేష్ గుప్తా నగర్ ప్రెసిడెంట్ నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో బుధవారం బ్రహ్మశ్రీ రమణ గురుస్వామి సమక్షంలో ఉమ్మడి అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప పాటలతో భజనలతో ఆ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో మారుమ్రోగింది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ సుజాత రామచంద్ర నాయక్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ గురుస్వామి మాట్లాడుతూ శబరిమలలో మండల పూజ జరిగిన రోజున ఇక్కడ అయ్యప్ప మహాపడి పూజ జరగడం అందరి పూర్వజన్మ సుకృతం అని అన్నారు. ఆ అయ్యప్ప ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. అనంతరం నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఇక్కడ ఇదే విధంగా అయ్యప్ప స్వామి పడి పూజ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వామి పడి పూజనే కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సన్నిధాన గురుస్వామి మాదగోని వెంకటగౌడ్ గురుస్వామి, కాలేరు దేవేందర్ గురుస్వామి, రమేష్ యాదవ్ గురుస్వామి తదితర సన్నిధాన స్వాములు, బంధుమిత్రులు, కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభకృతనామ సంవత్సరంలో కార్తీక మార్గశిర మాసాల్లో అయ్యప్ప దీక్షలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరంలోనూ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లోనూ నేను చాలా జిల్లాల్లో పూజలకు వెళ్ళాను కాబట్టి చూస్తున్నాను. అయ్యప్పలు ద్విగుణీకృత ఉత్సాహంతో, అంటే పోయినసారి కంటే దాదాపు 3 రెట్లున్నారా అనిపిస్తుంది. అయ్యప్పలు అంత భక్తితోటి వాడవాడల స్వామి పూజలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మన ప్రాంతం, మన భూపేష్ గుప్తా నగర్లో మనం ఈరోజు ఇక్కడ నిజంగా వీళ్ళకి గుర్తుందో లేదో తెలియదు కానీ శబరిమల మండల పూజ ఇదే రోజు. ఈరోజే శబరిమలలో మండల పూజ జరుగుతుంది. శబరిమలలో మండల పూజ జరిగిన రోజున మనం ఇక్కడ పూజ చేసుకోవడం అనేది అది మనం పూర్వజన్మ సుకృతం. ఇక్కడ అమ్మవారు, ఆ నల్లపోచమ్మ తల్లి ఆశీర్వాదం, ఆ వెనకన మనకు త్వరలోనే కొలువు ఉండబోయే ఆ శ్రీరామ భక్త హనుమంతుడు, ఆయన ఆశీర్వాదంతో వేళ మనం ఇక్కడ ఈ భక్తులంతా కూడా ఎంతో వినమ్రంతో, భక్తితోటి, శ్రద్ధతోటి స్వామికి అంకితమై ఈవేళ ఇక్కడ ఈ పడి పూజ చేసుకోవడం అనేది నిజంగా మహదానందకరమైన విషయం. ఎంతో ఏదో బాగా పాష్ సొసైటీలు అవి ఇవి అన్న వాళ్ళ దగ్గర కంటే భక్తి నిజంగా ఇలాంటి ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎవడు లేనివాడు కాదు ప్రపంచంలో, భక్తి లేనివాడే లేనివాడు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనివాడే లేనివాడు, అంతేగాని ఉన్నవాడు లేనివాడు అనేది ఎక్కడా లేదు. ఇక్కడ అందరూ ఉన్నవాళ్లే. మా శ్రీని ఇందాక హనుమంతుడి గుడి గురించి
అందరూ చేసే సహకారం గురించి చదువుతూ ఉంటే చాలా ఆనందం కలిగింది నాకు. మనం తప్పకుండా త్వరలోనే ఆ హనుమంతుడి నిర్మాణం చేసుకుంటాం. అయోధ్యలో రామాలయం నిర్మాణం అవుతున్న అదే రోజును అంతకంటే కొంచెం ముందుగాను మన హనుమత్ దేవాలయం నిర్మాణ పనులు మనం ప్రారంభించుకోవాలని చెప్పి ఆ శ్రీరామచంద్రమూర్తిని, హనుమంతుడిని, సకల దేవతా స్వరూపుడైన అయ్యప్పని మనం అందరం ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా ఇలాగే మనం పూజ చేసుకుందాం. అయ్యప్ప ఆశీర్వాదాలు పొందుదాం. స్వామియే శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు భూపేష్ గుప్తా నగర్లో, మన హస్తినాపురం డివిజన్లోని భూపేష్ గుప్తా నగర్లో శ్రీ 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 అయ్యప్ప మహా ఉమ్మడి పడిపూజ కార్యక్రమాన్ని మరి మా గురువర్యులైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శ్రీ రమణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి, అదేవిధంగా మరి మాతృమూర్తులైనటువంటి వారికి, అదేవిధంగా మా తోటి సోదరి మండలకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క అయ్యప్ప పడిపూజకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. గత కొద్ది సంవత్సరాలుగా భూపేష్ గుప్తా నగర్లో మరి ఉమ్మడి మహాపడి పూజ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. ఈ యొక్క పడి పూజకు ముఖ్యమైనటువంటి సంకల్పము అందరం కూడా చైతన్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా వర్గభేదం లేకుండా అందరం ఒకే కుటుంబ సభ్యుల లెక్క మేము ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడి పూజతో పాటు శివపార్వతుల కళ్యాణము, శివరాత్రి పండుగ పర్వదినాన సీతారామచంద్రుల మా కళ్యాణ మహోత్సవంలో, అదేవిధంగా విఘ్నేశ్వర నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు, అనేకమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము హిందూ ముస్లిం అందరం కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క పండుగలను జరుపుకోవడం చాలా హర్షించదగ్గటువంటి విషయం. అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయము మా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 కాలనీలకు మరి పోవంగా రాంగా కూడా ఈ యొక్క పొలిమేరలో పోచమ్మ దేవాలయానికి ఆనుకొని వెనుకల ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని మా యొక్క రమణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా పునర్నిర్మించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అయోధ్య రామ మందిరానికి ఏ విధంగా అయితే నిధులు మనం సమకూర్చి అయోధ్యకు మనము ఎలాగైతే సద్వినియోగం చేసుకున్నామో ఈ యొక్క ప్రవక్త ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.